వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్న మొలకెత్తిన విత్తనాలతో చాట్ చేస్తున్నానండి. ఇదో చూడండి, మొలకెత్తిన విత్తనాలు. ఇవి ఉలవలండి. ఇవి మార్నింగ్ బాగా కడిగి ఈవినింగ్ వరకు నానబెట్టుకొని ఈవినింగ్ మళ్ళీ ఒకసారి బాగా కడిగి ఒక కాటన్ బట్టలో లూజ్గా కట్టుకొని నైట్ అంతా అలాగే పెట్టి మార్నింగ్ చూస్తే ఇలా మొలకలు వచ్చింటాయి. ఇవి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కడిగి చాట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఇలాగే తిన్నా కానీ చాలా బాగుంటుందండి. డైట్ చేసేవాళ్ళు ఈ మొలకెత్తిన విత్తనాలు తింటే చాలా మంచిది. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మొలకెత్తిన విత్తనాలతో చాట్ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను చాట్ ఎలా చేస్తానో చూసేయండి. ఈ మొలకొచ్చిన ఉలవలను ఒకసారి నీళ్ళు వేసి బాగా కడిగి కుక్కర్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. 2 విజిల్స్ పెట్టుకుంటే ఈ ఉలవలు బాగా ఉడికిపోతాయండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. 2 విజిల్స్కి బాగా ఉడికిపోయాయండి. చూడండి, ఇలా ఉడకాలి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ఉలవల్లోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన క్యారెట్, సన్నగా కట్ చేసిన కీర ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 2 వేసుకున్నాను. తర్వాత సాల్ట్ కొద్దిగా, తర్వాత మిరియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా వేసుకున్నాను. తర్వాత చాట్ మసాలా వేసుకుంటున్నానండి కొద్దిగా. ఈ ఉలవల చాట్కి వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చాటు. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఫైనల్గా నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకొని తింటే చాట్ చాలా బాగుంటుంది. ఈ చాట్ని డైట్ ఫాలో అయ్యే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి తీసుకుంటే చాలా మంచిది. లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ మొలకెత్తిన విత్తనాల్లో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. ఈ మొలకెత్తిన విత్తనాల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైట్ ఫాలో అయ్యే వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. చూసారు కదా చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.